తక్కువ గోదావరికి ఓ రకంగా పని చేస్తాం, ఎక్కువ గోదావరికి పోతుంది. హాయ్ అండి, నేను మేము ఉండి చిన్న లంక గ్రామాల్లో వర్షాకాలం వర్షాలు లేక కూరగాయల వ్యవసాయం చేసే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఈయన మాటల్లో వినండి. నిన్న మనం కొద్దిగా వర్షం గురించి సరిపోదంటారా దీనికి? అసలు గోదావరి వస్తేనే 2 రోజులకి ఎండిపోద్ది. ఏంటి అసలు బట్టలు తాడలేదు కదా. నిన్న కూడా ఆకాశం అంతా మెరుపులు, ఇంకా అలాగంత సింగి అంటున్నాయి. ఇంకా అలా బట్టలు కూడా తాడలేదు. గోదావరి వచ్చేయాలండి ఈ పాటికప్పుడే, ఆగస్టు ముందు ఆషాఢ మాసంలో గోదావరి వచ్చారు. అసలు అక్కడ సింగి లేదు, ఇక్కడ సింగి లేదు. అక్కడ ఈ కాలం ఇప్పుడు ఏంటో తెలుసు. అది ఇదంతా నెట్టి పెట్టుకుని కానీ ఆగస్టులో వచ్చేద్దాం, చివరికి ఏం చేద్దాం తెలదా. అది ముసురు గోదావరి వస్తే మళ్ళీ ఇప్పుడు మనకి గోదావరి అంతా వచ్చినా గానీ మళ్ళీ ఇది మునిగిపోతుంది. ఇక్కడ అందదండి. ఇక్కడ మొక్కజొన్న వేసామండి, ఓ 3 ఎకరాలకి ఓ 50లో అంటుకుంది. మళ్ళీ ఏమైనా పని చేస్తామో 4 కాయలు కాదేమో మళ్ళీ ఆ టాటర్ దొక్కు మళ్ళీ విత్తనాలు ఇవి పెట్టాం. అసలు ఇవి కూడా బెండ కిందలో 2000 2,000 ప్యాకెట్ అర కేజీ. రోజు తడి ఎక్కడ ఎడతాడంటే 3 రోజులకి ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎండలకి అసలు వెంటనే ఆరిపోద్ది. మళ్ళీ సొప్పలే ఉండవు, పనులు వచ్చే పోతే ఏం సొప్పలేమయ్యి. ఏదైనా అదృష్టం పోకుండా ఎండాకాలం జాయికి బట్టి మొన్న చూడండి 400-500 అమ్మేసింది బెండకాయ. అవును, ఒక వారమే ఉంది, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు 100-150 అప్పుడు మనం ఉగులు వేసుకోలేక ఎడుతాం. అది 200-300 ఉంటుంది అనుకోండి. కొనేవాళ్ళు బాధలేదు, తినేవాళ్ళకి బాధలేదు. ఇప్పుడు పెట్టుకునే 10,000 15,000 వదిలిపెట్టుకునే చేస్తాం.